హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇప్పుడు నేను ఈ ఉసిరికాయలు పచ్చడి చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఉసిరికాయలు పచ్చడి అనమాట. రోటి పచ్చడి అనుకోండి, ఎలా అయినా అనుకోండి. రోట్లో అయితే చేయట్లేదు, అందుకని కచ్చాపచ్చగా పచ్చిమిరపకాయలు నేను మిక్సీ పట్టేసి పచ్చడి అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటో ఒకసారి అయితే మీరు చూడండి. ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కదండి, బోల్డ్ అని వచ్చేసాయి మార్కెట్లో. అందుకోసమని రకరకాలుగా మనం అన్ని విధాలుగా ఉసిరికాయలు కూడా చాలా మంచిది. తింటే విటమిన్ సి కూడా ఉంటుంది దీనిలో, చాలా మంచిది. వంటలు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా పచ్చిమిరపకాయలతో. ఒకసారి చూడండి. స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల నువ్వులు అయితే వేసి వేయించుకుంటున్నానండి. నువ్వులు కొంచెం కలర్ వచ్చేంత వరకు నువ్వులు వేయించుకుందాం. సీజన్ అండి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బజార్లో గంపలు పెట్టుకొని బండ్లు చక్రాల బండి మీద గంపలలో కూర్చొని అమ్ముతున్నారు బాగా ఉసిరికాయలు. ఫిబ్రవరి మార్చి వరకు ఉంటాయండి ఉసిరికాయలు. మళ్ళీ పచ్చి మామిడికాయలు వచ్చేంత వరకు కూడా ఉంటాయి అనుకుంటా ఉసిరికాయలు. చాలా మంచిదండి. ఊరబెట్టుకొని చక్కగా ఉప్పు నీళ్ళలో ఊరేసుకొని ఈ ఉసిరికాయలు కూడా తింటే షుగర్ పేషెంట్కి చాలా మంచిది అంటున్నారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇది పప్పుచారు చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలతో రసం పెట్టుకోవచ్చు. అన్ని కూరల్లో కూడా ఉసిరికాయ ముక్కలు వేసుకోవచ్చండి. మనం చింతపండు ఉసిరికాయలు వగరగా ఉంటాయి, కొంచెం వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది అని చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. నేను ఎప్పుడు వేయలేదులేండి కూరలు అయితే, పప్పులో అయితే వేసాను అనమాట. చాలండి, మాత్రం వేగితే చాలు. తీసేసుకుందాం. నువ్వులు బాగా వేగాయి కదా, తీసి ఒక గిన్నెలో వేసి వేసుకొని ఇదే కళాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నానండి. దీంట్లో అయితే ఉసిరికాయలు మనం వేపుకుందాం కొంచెం అంతా, ఎందుకంటే అవి గింజలు తీయాలి కదా, అందుకని గింజలు తీయడం కోసం కొంచెం మగ్గించుకుందాం. చాలు. ఒక గరిటెడు ఆయిల్ అయితే వేసాను. కొంచెం వీటిని మగ్గించుకుందాం మనం. పచ్చిమిరపకాయలు, ఉసిరికాయలు పచ్చడి అండి, రోటి పచ్చడి. నిలవ పచ్చడి కాదండి, ఇది రోటి పచ్చడి మామూలుగా తినడం కోసం. ఒక వారం రోజులు అయితే ఉంటుందండి. ఒక వారము 2 వారాలు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం నీళ్ళు ఏం పోయాం కాబట్టి ఒక 2 వారాలు 15 రోజులు అలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. కానీ మగ్గాలండి, ఇవి వేగడం కాదు, మగ్గాలి. మగ్గితే తొందరగా ఉసిరికాయ ఉడికి గింజ అనేది మనం ఇలా ఒత్తితే విడిపోతుంది అనమాట. గింజ బయటకు వచ్చేస్తుంది. కొంచెం మూత పెట్టి కాసేపు సిమ్లో మగ్గనిద్దాం. నా దగ్గర చిన్న రోలు ఉందండి, ఈ రోట్లో వేసి నువ్వులు బాగా దంచుతానండి. పొడి కొడతా, అంటే మరి అంత మెత్తగా అవసరం లేదు, మామూలుగా పొడి అయితే చేసేస్తాను. ఈలోగా ఇవైతే మగ్గుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మూత తీసి కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు అన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం గింజ వచ్చేంత వరకు చూడండి. ఉసిరికాయలు అయితే చక్కగా మగ్గాయండి. స్టవ్ బంద్ చేశాను. ఇవి మనం పక్కకు తీసుకొని చల్లార్చుకుందామండి. చూడండి, ఇలా ఒత్తితే మనకి ఇలా విడిపోవాలండి, గింజలు బయటికి రావాలన్నమాట. పర్లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను. ఉసిరికాయలు అయితే చల్లారుతున్నాయి. నేను గిన్నెలో తీసుకుంటాను. ఇదే చిన్న రోట్లో నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీంట్లో 2 దొరగా పండిన మిరపకాయలు కూడా ఉన్నాయి. ఇదే రోట్లో వేసి నేను కచ్చపచ్చగా దంచుతానమాట. ఈ రోట్లోనే, ఇదే రోట్లో నువ్వులు దంచాను కదా, ఇప్పుడే నువ్వులు దీనిలో దంచి ఇలా పక్క తీసి పెట్టుకున్నానండి గిన్నెలో. ఇప్పుడు వీటిని కూడా మనం పక్కకు తీసి పెట్టుకుందామండి. ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత ఇవి మనం గింజలు తీసేసుకుందాం అనమాట. ఇంకా దీనిలో ఆయిల్ ఉందండి.
ఈ ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనము ఈ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. పచ్చిమిరపకాయలు ఇప్పుడు దంచుతానండి నేను. దానిలో కొంచెం అంత సాల్ట్ వేసి కొద్దిగా ఉప్పు వేసి దంచితే మరీ మెత్తగా అవసరం లేదండి, పచ్చగా దంచితే సరిపోద్ది అనమాట. పక్కకు తీసి పెట్టాను. కొంచెం చల్లారుతుంది. ఈలోగా కొంచెం ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చి అయితే మనం దంచుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం దంచుకుందాం. కచ్చపచ్చగా దంచితే చాలండి, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. చిన్న రోల్ అండి ఇది. దీంట్లో చాలా ఈజీగా ఇలా చిన్న చిన్నవి దంచుకోవడానికి బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చ దంచేసాను కదండి. దీనిలో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నానండి. అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం దంచుకుని మనం తీసుకెళ్దామండి. ఓకే, చూడండి, మనం పచ్చిమిర్చి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చివేనండి, నేను వేయించలేదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఉసిరికాయలు, బాగా చల్లారాయండి. వీటిని మనము ఇలా విడదీసి, చక్కగా విడిపోతాయండి, ఉడికాయి మెత్తగా. ఇలా విడదీసి మనము గింజలు అయితే తీసుకోవచ్చండి. ఇలాగా మనం విడదీసి గింజలు తీసేసుకోవచ్చండి. ఉట్టిగా వచ్చేస్తాయండి గింజలు, మెత్తగా అయిపోయాయి కదా ఇవి. ఇలా మనం ఈ రెక్కలు ఇలా తీసేసుకొని ఉసిరికాయవి చూడండి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం చేత్తోనైనా తీసేసుకోవచ్చు, లేకపోతే చాకుతోనైనా తీసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో చక్కగా. ఉడికాయి కదా, అందుకోసమని. ఆయిల్లో మనం వేయించలేదు, ఉడికించుకున్నాం. మూత పెడితే ఉడుకుతాయి, మూత పెట్టకపోతే వేగుతాయి అన్నమాట. చూసారండి, ఇలాగా మనము చేసుకోవచ్చండి. ఇలా తీసుకొని అన్నీ ఇలా మనం తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసాం కదా, అది కొంచెం మిగిలిందనమాట. దీనిలో ఇంకొక గరిటెడు ఆయిల్ వేస్తానండి. ఎందుకంటే పచ్చడి ఉడికించుకోవడానికి మనకి సరిపోదు, ఈ ఆయిల్ చాలదు. అందుకని ఇంకొక గరిటెడు అయితే నేను వేస్తున్నాను. కొంచెం కాగనిద్దాం. చూసారా, ఉసిరికాయలు నేను గింజలు తీసి ఇలా ఒలుచుకున్నానండి. గింజలతో కూడా చేసుకోవచ్చు, కాయలుగానే అయినా పచ్చడి చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలకు పెట్టినా కూడా ఉసిరికాయలు తింటారు, లేకపోతే గింజలు చూసారా తీసాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి, ఆయిల్ కాగింది కదా. దీనిలో మనము ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూను జీలకర్ర, కొంచెం ఉప్పు వేసాం కదా, అది దీనిలో వేసేసుకుందామండి. సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి నేను. ఈ ఆయిల్లో ఇలా మనం వేయించుకున్నాం. సిమ్లో అయితే పెట్టాను స్టవ్ నేను. అలాగే మనం ఇందాక వేయించి దంచుకున్న నువ్వుల పొడి, ఇది కూడా దీనిలో వేసేసుకున్నాం. ఉప్పు మనం చాలపోతే వేసుకుందామండి. నాకైతే సరిపోయింది ఉప్పు. పచ్చడిలో కరెక్ట్గా సరిపోని ఉండాలండి. మనం ఉప్పు తక్కువ తింటున్నామని తక్కువ వేస్తే పచ్చడి అయితే పాడైపోద్ది. చక్కగా సిమ్లో పెట్టి ఇలా మనం
చక్కగా వేయించుకోవాలండి. దీనిలో మనం ఒక స్పూను పసుపు కూడా వేసుకుందామండి. మీరు ఇంగువ తినే వాళ్ళైతే ఇంగువ అలవాటు ఉంటే ఇంగువ వేసుకోండి. నేనైతే ఇంగువ వాడను కాబట్టి వేయట్లేదు. మీరు ఇష్టం ఉంటే మీరు ఇంగువ వేసుకోవచ్చు అండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నువ్వుల పొడి వేసాం కదా మనం, వేయించుకున్న నువ్వుల పొడి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి. ఉసిరికాయ ముక్కలు దీనిలో వేసేసుకుందాము. ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇప్పుడు చలికాలం కాబట్టి బయట ఉంచినా కూడా ఉంటుందండి. ఒక 15 రోజులు 20 రోజుల వరకు ఉంటుంది. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. చూద్దామండి. చక్కగా మగ్గుతుందండి, మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కళాయి తీసి మనం పక్కకు పెట్టుకుందాము. పక్క స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదే స్టవ్ మీద పచ్చడి తాలింపుకి ఆయిల్ తీసుకున్నానండి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. చిన్న కళాయి అయితే నేను దీని మీద పెట్టుకుంటున్నాను. చిన్న కళాయి అండి. తాలింపు వేసుకోవాలండి. ఇది తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. తాలింపు వేయాల్సిందే ఖచ్చితంగా. మంచి గుమ్మ స్మెల్ అయితే వస్తుందండి. ఉసిరికాయ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. నూనె కాగిందండి. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఒక స్పూను పచ్చెనపప్పు, ఒక స్పూను మినపప్పు, 2 కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంపుకొని వేసుకుంటున్నానండి. గింజలు దీనికి అతుక్కుపోయాయి, ఎండుమిరపకాయ గింజలు. ఈ ప్లేట్ కొంచెం తడిగా ఉంది. అలాగే కొంచెం ఒక 10-15 మెంతులు కూడా వేసానండి. తాలింపు వేగితే ఇప్పుడు ఈ తాలింపు దీనిలో వేసేస్తుందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు వేయగానే చూసారా అలా చిన్నీళ్ళు. ఇది దీనిలో దూరిపోద్దండి, ఆగదు ఈ చిన్న కళాయి. అందుకోసం ఈ కాడ ఇలా పట్టుకొని ఉండాలన్నమాట. దీన్ని వేరేది సరి బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. వేరేదేం లేక ఇదే వాడవలసి వస్తుంది అన్నమాట. చూసారండి, తాలింపు చక్కగా వేగిందండి. ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిలో మనం ఈ తాలింపు అయితే వేసేసుకున్నామండి. చూసారా, ఉసిరికాయ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉప్పు కూడా నాకు సరిపోయింది. నేను ఎన్ని మిరపకాయలు తీసుకున్నానో మీరు చూసారు కదండి. నేను తీసుకున్న ఉసిరికాయలకి 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి నేను చాలా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 10 తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి మీరు మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఇంతేనండి ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి. మరి మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. అంతేనండి, చాలా ఈజీ, ఎమ్మీగా వేడి అన్నంలో
చాలా చాలా ఇది మామూలుగా బయటే ఉంచుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. బయట ఉంచుకున్నా కూడా ఒక 15-20 రోజులు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, పాడవదు. యమ్మీ యమ్మీ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి. నచ్చిందా? ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.